ఒక ఊళ్ళో సోమయ్య తన భార్య లక్ష్మీవారి పిల్లలు పేదరికంతో బాధపడుతూ ఉండేవారు. ఏమండి, ఏమీ ఆలోచిస్తున్నారు? ఎందుకలా దిగులుగా ఉన్నారు? అన్నం కూడా సరిగ్గా తినడం లేదు. ఏమీ లేదు లక్ష్మి. నేను ఆ కట్టెలను అమ్మి ఇన్నాళ్లు మిమ్మల్ని పోషించాను. కాని ఇప్పుడు కొత్తగా ఊరిలోకి గ్యాస్ స్టవ్లు వచ్చాయి. గ్యాస్ స్టవ్లు వచ్చినప్పటినుంచి ఎవ్వరూ సరిగ్గా కట్టెలు కొనుక్కోవటం లేదు. రేపటినుంచి ఏమీ చెయ్యాలో అర్థం కావటం లేదు లక్ష్మి. సోములు మరుసటి రోజు మళ్లీ కట్టెలు కొట్టి తీసుకురావడానికి భుజంపై గొడ్డలితో అడవికి బయలుదేరతాడు. అడవిలో సోములు కట్టెలు కొట్టడం ప్రారంభిస్తాడు. చాలాసేపటి తర్వాత సరిపడా కట్టెలు కొట్టి కట్టెల మోపు కట్టుకుని అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో చీకటి కమ్ముకొస్తుంది. ధ్యానంలో ఉన్న సోములు ఒక్కసారిగా లేచి చూసేసరికి చీకటి అయిపోయి ఉంటుంది. వెంటనే కట్టెల మోపును నెత్తిపై పెట్టుకుని వేగంగా బయలుదేరుతాడు. ఈ కంగారులో తను వెళ్లాల్సిన దారి తప్పి మరోవైపు వెళ్ళిపోతాడు. ఒకచోట ఆగి అటూ ఇటూ చూసుకుంటాడు. అంతలో ఏదో శబ్దం వినిపిస్తుంది. ఆ కట్టెల మోపును అక్కడే పడేసి కంగారుగా భయంతో నడుచుకుంటూ వెళ్తాడు. దారిలో ఎవరూ తనను పిలిచినట్లు అనిపిస్తుంది. భయంతో సోములు గట్టిగా, ఎవరు నువ్వు? నీకేమీ కావాలిరా? ఒక పెద్ద ఆకారం, భయంకరమైన భూతం కనిపిస్తుంది. సోములు భయంతో వణికిపోతూ ఆ భూతానికి దండం పెడతాడు. ఆ భూతం భయంకరంగా నవ్వుతూ సోములతో ఇలా అంటుంది, చాలా రోజుల తర్వాత నరమాంసం తినబోతున్నావు. నువ్వు నాకు కావాలి. సోముల సమయస్ఫూర్తితో తెలివిగా ఆలోచించి ఆ భూతంతో ఇలా అంటాడు, అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు భయంగా లేదు. నాకు నీపై జాలిగా ఉంది. నువ్వు ఏదో తీరని ఆశతో చనిపోయావు. అందుకే ఇలా భూతంగా ఇక్కడ తిరుగుతున్నావు. దయచేసి నా భార్య పిల్లల కోసం అయినా నన్ను వదిలేయమ్మా. ఎమోషనల్ అయిన భూతం సోమయ్యతో, నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. చావొచ్చినప్పుడు కూడా నీ భార్య పిల్లల గురించి ఆలోచిస్తున్నావు. నీ మంచి మనసుకు మెచ్చి నీకొక వరమిస్తాను. నీకొక ఆవునిస్తాను. దాని పాలను అమ్మి సుఖంగా బ్రతుకు. కానీ ఒకటి గుర్తు పెట్టుకో, ఈ ఆవును ఎవరికీ అమ్మకూడదు. ఈ ఆవు రోజుకు 10 లీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది. ఆనందంతో సోమయ్య, నీ దయ గుణానికి ధన్యవాదాలు తల్లి. ఇక నాకు సెలవు ఇవ్వండి. నా భార్య నేను ఇంకా రాలేదని కంగారు పడుతూ ఉంటుంది. అలా చెప్పి సోమయ్య ఆ భూతం ఇచ్చిన ఆవును తీసుకెళ్తాడు. ఏమండి, మీ రాత్రంతా ఎటు వెళ్లేరు? అసలేమైంది అని ఆరా తీయడంతో సోములు, అదంతా నీకు తర్వాత చెప్తాను. ముందు వెళ్ళి ఒక పాలగిన్నె తీసుకురా. ఆవు పాలు పిండుతాను. లక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. అయోమయంలో ఇలా అడుగుతుంది, ఏవండి, అసలు మనకు ఆవు ఎక్కడ ఉంది? పాలు ఎలా పిండుతారు? లక్ష్మి ఇంటి బయట పాలు పిండుతున్న సోమయ్యను చూసి, మీరు చాలా మంచి పని చేశారు. ఈ ఆవును కొనడం చాలా మంచిదే అని సోమయ్యను లక్ష్మి మెచ్చుకుంటుంది. పాలు అమ్మడంతో సోమయ్య బాగా స్థిరపడతాడు. కొద్ది రోజుల తర్వాత ఆ ఆవు ముసలిది అయి పాలు రావడం ఆగిపోతుంది. సోమయ్య బాగా ఆలోచించి ఆ ఆవు ఇక పాలు ఇవ్వడం లేదని అమ్మేద్దామని అనుకుంటాడు. కాని లక్ష్మీ మాత్రం అమ్మొద్దని ఎంత చెప్పినా వినకుండా సోమయ్య ఆ ఆవును అమ్మేస్తాడు. లక్ష్మి కోపంగా సోమయ్యతో, మీరు చాలా తప్పు చేశారండి. ఆ ఆవు మనకు ఎన్ని రోజులు తన పాలతోనే కదా డబ్బు సంపాదించి పెట్టింది. కాని ఇప్పుడు ఆ కటికవాడికమ్మడం చాలా తప్పు. మొఖం, నీకేం తెలుసు? మనము ఈ డబ్బుతో ఇంకొక మంచి పాలు ఇచ్చే ఆవును కొనుక్కుందాం. లక్ష్మి మాత్రం బాధపడుతూ ఉంటుంది. సోమయ్య ఇంకో కొత్త ఆవును తీసుకుందామని బయలుదేరతాడు. కాని మధ్యలో మళ్లీ ఆ భూతం ఎదురవుతుంది. సోమయ్య నమస్కరిస్తాడు. కాని ఆ భూతం ఇలా అంటుంది, ఛీ, దుర్మార్గుడా, నువ్వొక మోసగాడివి, అత్యాసపరుడివి. అసలు నేను నీకు ఆవు ఇచ్చినప్పుడు ఏమి చెప్పానో నీకు గుర్తుందా? అలా అనగానే సోమయ్య ఆలోచిస్తాడు. ఒకటి గుర్తు పెట్టుకో, ఈ ఆవును ఎవరికీ అమ్మకూడదు. ఈ ఆవు రోజు నన్ను క్షమించు తల్లి, నేను తప్పు చేశాను. లేదు, నీకు ఇదే శిక్ష అని ఆవేశంతో ఒక నల్ల మచ్చల ఎద్దుగా మారుస్తుంది ఆ భూతం. నవ్వుతూ ఇలా అంటుంది, నువ్వు నీ తప్పుకు పశ్చాత్తాపం పడుతున్నావు గనక నువ్వొక పశువు రూపంలో ఉన్నా నీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాను అని చెప్పి ఆ భూతం మాయమైపోతుంది.
సోమయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. అసలు నాకు ఆ భూతం కనబడేందో, ఆ వరమేందో, ఈ శాపమేందో అంత కలలా అనిపిస్తుంది. అదేంటి నా వయసు ఇలా మారిపోయింది, రూపంతో పాటు గొంతు కూడా చేంజ్ అయింది. అయినా నేను ఈ రూపంలో పోతే నా భార్య గుర్తుపడుతుందో లేక పశువు అనుకొని వెయ్యడం ఎలా చంపుతుందో నాకు మాత్రం చాలా టెన్షన్ ఉందండి. నా ఈ వేషం చూసి, నా మాటలు చూసి ఇని నన్ను నమ్ముతుందో లేదో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.